సో స్టే తర్వాత అంటే కొత్తగా మళ్ళీ జీవో ఇష్యూ చేయమన్నారా, లేకపోతే మొత్తం రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసినట్ట? దేని మీద స్టే ఇచ్చారు? రిజర్వేషన్ ఇప్పటివరకు ఏం క్యాన్సిల్ చేయలేదు. ఇచ్చిన జీవో 9 ఏదైతుందో దాని మీద ఎటువంటి ముందస్తు పోవద్దు అనే ఉద్దేశంతో స్టే ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే మనకి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయిన తర్వాత కోర్టులు కలగజేసుకోవద్దు అనేది ఉంది కదా, మరి ఇప్పుడు ఇది ఎలాగ చూడాలి? అయితే ఈ రిట్ పిటిషన్ అనేది ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందుకే ఫైల్ అయింది. సేమ్ టైము మొదట ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు గతంలో హౌస్ మోషన్ మూవ్ చేసి రిట్ పిటిషన్ మూవ్ చేసిన టైంలో అప్పుడున్న జడ్జి గారు ఒక అబ్జర్వేషన్ రాయడం జరిగింది. బిఫోర్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వక ముందుకే రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది కాబట్టి దీనిపైన మేము మెరిట్స్ మీద ముందుకు పోతామని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు అంటే 4 వారాల తర్వాత గవర్నమెంట్ ఒకవేళ ఎలక్షన్స్కి వెళ్ళాలి అనుకుంటే ఫ్రెష్గా పాత రిజర్వేషన్తో వెళ్ళాల్సి ఉంటుందా, లేకపోతే ఇంకేమన్నా ఛాన్సెస్ ఉన్నాయా గవర్నమెంట్? 4 వారాల తర్వాత గవర్నమెంట్ని కౌంటర్ వేయమని చెప్పడం జరిగింది. కౌంటర్ వేసిన తర్వాత దానిపైన ఫైనల్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఫైనల్ ఆర్గ్యుమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఏమన్నా నోటి ఒకవేళ గవర్నమెంట్ ఎలక్షన్ కండక్ట్ చేసుకోవాలనుకుంటే పాత పద్ధతిలో పాత రిజర్వేషన్ ప్రకారం మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు.